అందరికీ వందనాలండి. మనందరం కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటాం కదండి. మరి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఆదికాండము 24 అధ్యాయము 1 వచనము. అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించును అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంతలా దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించడానికి కారణం ఏమిటి? 1 విధేయత, 2 దేవుని యందు భయము, 3 విశ్వాసము. నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చెప్పు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాం గారితో మాట్లాడినప్పుడండి, నేను వెళ్ళను ప్రభు అని దేవునికి ఎదురు సమాధానం చెప్పలేదు. కానీ దేవుని ఒక్క ప్రశ్న కూడా తిరిగి వేయకోకుండా దేవుని మాటకి విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళారు. అలాగే తనకెంతో ఇష్టమైన కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇవ్వమని దేవుడు అడిగినప్పుడండి, ప్రభువా లేక లేక వృద్ధాప్యమందు నీవిచ్చిన కుమారుడివే కదా, మరలా తిరిగి ఇచ్చేయమంటున్నావు ఏంటి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. కానీ కుమారుని మీద ఉన్న ప్రేమ కంటే దేవుని యందున్న భయము గొప్పదని భావించి తన కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. వాగ్దానం ఆలస్యం అవుతుందని సందేహించుకోకుండా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడని నమ్మి విశ్వసించి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అందుకే అబ్రహాం గారు అన్ని విషయములలో కూడా ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. దేవుని స్నేహితునిగా కనిపిస్తూ ఉన్నారు. అనేకమైన జన్మలకు తండ్రిగా ఆయన ఉన్నారు. దేవుని బిడ్డ నీవు కూడా అన్ని విషయములలోనూ ఆశీర్వదించబడాలి అంటే ఈ 3 లక్షణాలు కలిగి జీవించు. దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటకి విధేయత చూపించు. దేవుని కంటే నీకేది ఇష్టమో దాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయము కలిగి ప్రవర్తించు. దేవుడు వాగ్దానం చేసింది ఆలస్యం అవుతుందని సందేహించవద్దు. తప్పకుండా నీకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలడని విశ్వాసముతో నిరీక్షిస్తూ దేవుని వైపే చూడు. ఖచ్చితంగా దేవుడు నీ కోసం ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేరుస్తారు. ఇటు రీతిగా నీవు జీవించగలిగితే నీవు కూడా అన్ని విషయంలోనూ ఆశీర్వదించబడతావు. ఆమేన్.